నీ పని నువ్వు చేసుకొని వెళ్ళిపోయినా కూడా మాట్లాడుతావు. ఏంటంటే ఒక తండ్రిని కొడుకు అడుగుతాడు, నాన్న నాకు గుర్రం కొనిపెట్టు అంటే సరే అని చెప్పి కొడుకుని తీసుకొని తండ్రి సంతకెళ్ళి ఒక గుర్రాన్ని కొనేసి ఇద్దరు కూడా ఆ గుర్రానికి ఏదైనా మేత పెట్టాక గుర్రం ఎక్కుదామని చెప్పి ఫిక్స్ అయ్యి ఇద్దరు నడుచుకుంటూ వస్తారనమాట. దారిలో కొంతమంది కనిపించి ఈ తండ్రి కొడుకులకు బుర్రలేనట్టు ఉంది, గుర్రం కొని కూడా గుర్రాన్ని ఇంకా నడిపిస్తున్నారు వీళ్ళు, ఇదేంటి బుర్ర తక్కువ ఆలోచన అంటారు. అయ్యో జనాలు ఇలా అనుకుంటున్నారా అని చెప్పి వాళ్ళిద్దరు ఆ గుర్రం ఎక్కి గుర్రం మీద అలా వెళ్ళిపోతూ ఉంటే దారిలో కొంతమంది కనిపిస్తారు. కనిపించి వాళ్ళు ఏమంటారంటే, వీళ్ళిద్దరూ కంచరగాడిదలాగా ఇంతలేసి ఉన్నారు, వీళ్ళిద్దరూ కనీసం ఆ జంతువు మీద జాలి లేకుండా దాని మీదకి ఎక్కిపోయారు, ఎవడో ఒకడు ఎక్కొచ్చు కదా, ఇద్దరు ఎక్కిపోయారు చూడు అనేసి అని తిడతారనమాట. అయ్యో జనాలు ఇలా అనుకుంటున్నారా అని చెప్పి వాళ్ళిద్దరిలో ఒకళ్ళు ఎవరు దిగుదామా అనుకుని తండ్రి దిగిపోయి కొడుకుని గుర్రం మీద పెట్టి అలా వెళ్తూ ఉంటారు. కొంత దూరం వెళ్ళాక జనాలు అంటారనమాట, అరే ఇదేంటిది, ఎక్కడైనా ఇలాంటిది ఉందా లోకంలోని, ఏ కొడుకైనా తండ్రిని జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటాడు, ఇంత ఏజ్ వచ్చింది కొడుక్కి, వీడు తండ్రిని జాగ్రత్తగా చూసుకోకుండా వీడు గుర్రం ఎక్కి వీడు వెళ్ళిపోతున్నాడు, తండ్రిని పక్కన నడిపిస్తున్నాడు, ఏం పోయింది కుర్రాడే కదా నడవచ్చు కదా అంటారు. సరే అని చెప్పి తండ్రిని ఎక్కించి గుర్రం మీద ఇద్దరు అలా వెళ్తుంటారు అనమాట. కొడుకు పక్కన నడుస్తూ ఉంటాడు. అయితే కొంత దూరం వెళ్ళాక ఇంకొందరు మనుషులు కనిపిస్తారు. వాళ్ళు ఏమంటారు, అరే ఈ తండ్రి చూడు ఎలా అంటాడో, ఇలాంటి తండ్రులు కూడా ఉంటారా, ఏ తండ్రి అయినా కొడుకు జాగ్రత్తగా ఉండాలి, కొడుకు సుఖం అనుభవించాలని కష్టపడతాడు, కానీ తండ్రి ఏంటి ఇలాగ కొడుకుని నడిపిస్తూ తండ్రి గుర్రం ఎక్కిపోయాడు, అచ్చచ్చా అలాంటి వాళ్ళు ఉన్నారా అని చెప్పి అంటారు అనమాట. అయితే వెంటనే ఇద్దరు అక్కడ ఆగుతారు. ఆగి తండ్రి మాట్లాడతాడు అనమాట. తండ్రి చెప్తాడు, నాన్న ఈరోజు నీకు ఈ గుర్రంతో పాటు జీవితంలో ఒక పాఠం నేర్పించింది, అందులో ఉండే నీతి నీకు నేర్పిస్తాను. అదేంటంటే నువ్వు మంచి చెయ్యి చెడు చెయ్యి, ఏం చేసినా కూడా ఈ ప్రపంచం నీ గురించి మాట్లాడుతుంది, నీ పని నువ్వు చేసుకొని వెళ్ళిపోయినా కూడా మాట్లాడుతుంది. సో వాళ్ళు మాట్లాడుతున్నారు కదా అని చెప్పి వాళ్ళ ఒపీనియన్స్ నువ్వు తీసుకొని నువ్వు అప్లై చేసావు అనుకో, ప్రతి ఒక్కరిని కన్సిడర్ చేస్తుంటే ఎవడో ఒకటి ఏదో ఒక ఒపీనియన్ ఇస్తూనే ఉంటాడు. అలా అందరు ఒపీనియన్స్ పట్టుకుంటే నువ్వు అప్పటికే ముందుకు వెళ్ళలేవు నాన్న. కాబట్టి ఏంటంటే మనం ఏమనుకుంటాం అది చేసుకొని వెళ్ళిపోవాలి జీవితంలోని, ఇప్పుడు ఈ గుర్రం కదా నీకు నిదర్శనం, సో ఇది గుర్తుపెట్టుకో జీవితంలో అని చెప్పి చెప్పారనమాట. అయితే ఈ కథ నాకు చిన్నప్పుడు మా నాన్నగారు నేర్పించారు. అంటే జీవితంలోని ప్రతి ఒక్కరు నీ గురించి మాట్లాడతారు, బట్ ఏది కన్సిడర్ చేయాలి ఏది కన్సిడర్ చేయకూడదు అనేది నీ చేతిలో ఉంది. ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పుకుంటూ వెళ్తావా ఎప్పటికీ నీ గమ్యాన్ని చేరుకోలేవని చెప్పారు.